గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాలు సంతు అత్యంత పవిత్రమైన కాశీఖండంలోకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మహానుభావుడు శుక్రాచార్యుడిని గుర్తించలేక గురువుగారి మాయలో పడి అసలు గురువుగారిని పొమ్మన్నారు. వాళ్ళు అంత అవమానం చేశాక తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాట. శుక్రుడు అలా వెళ్ళగానే ఈ గురువుగారు రాక్షసులందరినీ మోసగించాను, ఇంద్రా నీ సైన్యంతో వచ్చి వీళ్ళని చావగొట్టన్నాడు. ఇంద్రుడు వచ్చి సైన్యంతో వీళ్ళ మీద యుద్ధం చేసి చితకొట్టేస్తే అప్పుడు వీళ్ళంతా ఏడుస్తూ మళ్ళీ శుక్రుడి కాళ్ళు పట్టుకుంటే, ఏరా మొన్న మీరు నన్ను మెడబెట్టు గంటేశాక ఇక మీకు ఎలా గురువుగా ఉంటాను, తీసి పారేసిన ఉద్యోగం నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు ఆయన. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి, అయ్యా అందరిలో లోపాలు ఉంటాయి, ఈ అమాయకులకి తెలియక అజ్ఞానంలో పడిపోయి గురుద్రోహం తెలుసుకోలేక గురువైన మిమ్మల్ని గంటారు, క్షమించండి అని గట్టిగా కాళ్ళు పట్టుకుంటే చివరికి శుక్రాచార్యుడు అంగీకరించాడు. అంగీకరించి అంధకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రోజుల్లో మంచి వీరుడు వాడు, మహాబలపరాక్రమవంతుడు, బ్రహ్మదేవుడి వరాల వల్ల గర్వించాడు. వాడికి శివుడి వల్ల తప్ప ఇంకెవరి చేతిలో చావులేదు. అటువంటి భయంకరుడైన అంధకుడు, వాడు కళ్ళు కనపడేవి కాదు, హిరణ్యాక్షుడి వంశంలో వాడు. అయినా యుద్ధం చేసేవాట, చెవులతో విని రాజ్యపాలన చేసినవాడు వాడు ఏకంగా. అటువంటి వాడిని వీళ్ళకి రాజుని చేసి దేవతల మీదుగా దండయాత్రకి సాగించాట. దేవతలు అంధకాసురుడి వల్ల చావు దెబ్బలు తిని పారిపోయారు. చివరికి దేవ సామ్రాజ్యం శుక్రాచార్యుడి ధర్మమానని తిరిగి రాక్షసులకు వచ్చేసింది. అప్పుడు శివుడు అంధకాసురుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. మామూలుగా కాదు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సర కాలం శివుడికి అంధకాసురుడికి మధ్యలో యుద్ధం జరిగిందట. ఆ సమయంలో అంధకాసురుడు విజృంభించి హరునితోడ విరోధించి అంధకుండు యుద్ధమొనరింతు చొక్కనాడోకటించే అజగవోన్ముక్త ఘన నిశాతార్థ చంద్ర బాణ నిర్భిన్న వక్షప్రఘాణుడగుతూ. అంధకాసురుడు శివుడితో యుద్ధం చేశాడని చెప్పుకున్నాం కదా ఏడాది పాటు. దాంతో శివుడు ఆగ్రహించి తన ధనుస్సు ఎక్కుపెట్టాడు. శివుడి చేతిలో ఉన్న ధనుస్సు పేరు పినాకము అని పేరు. సమస్త దేవతలకి రక్షణ కలిగిస్తుంది కాబట్టి పినాకము అని పేరెట్టారట దానికి. అది శివపురాణంలో చెప్పిన నిర్వచనం. పురాణాలు చెప్పిన నిర్వచనాల కంటే గొప్ప నిర్వచనాలు బయటపడేవాడు. సకల దేవతలను రక్షించడం కోసము శివుడు తనంత తాను దివ్యశక్తితో సృష్టించుకున్న విల్లవ్వడం వల్ల దానికి పినాకమని పేరొచ్చింది. ఈ పినాక ధనుస్సు చేతపట్టి అర్ధచంద్రాకారంలో ఉండే ఒక పదునైన బాణంతో లాగి చెవిదాకా విడిచిపెట్టాడు. ధనుస్సుకి బాణం ఎక్కుపెట్టి చెవిదాకా లాగి విడిచిపెడితే వేగంగా వెళ్ళి కొట్టుకుంటుంది. అర్ధచంద్రాకార బాణం ఆయన విడవగానే అది వక్షస్థలంలో తగిలి అంధకాసురుడు కుయ్యో మొర్రో అని అరుస్తూ పారిపోయాడు. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, చచ్చిపోతున్నాను అని. ఈలోపు శివుడు తక్కిన రాక్షసుల్ని చెతక్కొట్టి చంపుతున్నట్ట. చిరునవ్వు నవ్వుతూ అక్కడికి వచ్చే శుక్రాచార్యుడు, శిష్యా నీకేం పర్వాలేదు అని ఆ బాణం వక్షస్థలంలో దిగిందాన్ని పీక అవతల పారేసి మృత సంజీవని విద్యామంత్రం పఠించాడు. దాంతో ఈ గుండెల్లో అంత లోతుగా వెళ్ళిపోయి వక్షస్థలంలోంచి ఎముకలు చీల్చుకు బయటకు వచ్చిన ఆ బాణం లాగానే వాడు చావాలి. కానీ ఈ మంత్ర ప్రభావం వల్ల ఆరోగ్యంగా మళ్ళీ బతికాడు. అంటే శివుడిచ్చిన మృత సంజీవని విద్యని మళ్ళీ శివుడి మీద ప్రయోగించాడనమాట. శివుడు కొట్టిన బాణం దెబ్బకి తోస్తున్నవాడిని రక్షించి వదిలాడు. వీడు మళ్ళీ యుద్ధానికి వచ్చాట. శివుడికి మతోయింది. వాడితో యుద్ధం చేసేలోపు ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ పక్కకి లాగి శివుడి చేతులు అంత పూర్వం కూలిపోయిన రాక్షసుల్ని వాళ్ళందరినీ మృత సంజీవని చదవడం, బతికించేయడం. ఇప్పుడు అర్థమైంది శివుడికి ఎందువల్ల అంధకాసురుడు చచ్చి వెళ్ళి బతికాడు. ఓహో, నేను నీ మీద అభిమానంతో నువ్వు చేసిన 100 సంవత్సరాల తపస్సుకి మెచ్చుకుని మృత సంజీవని విద్యనిస్తే ఆ విద్యతో నా శత్రువుని వెళ్ళి బతికిస్తావా అని మండిపోయింది. అయినా సరే పోన్లే అని మళ్ళీ వదిలిపెట్టేశాట. చివరికి భార్గవుడు ఇలా చెయ్యగా తట్టుకోలేక, శివుడు అంటే కొంచెం కరుణాస్వరూపుడు కానీ తక్కిన వాళ్ళు తట్టుకోలేకపోయారు. దండు కుంభ నికుంభాదులంతా పరుగున శివుడి దగ్గరికి వెళ్ళారు.
దండు అంటే నందీశ్వరుడు, కుంభుడు అనేవాడు ప్రమథగణాల్లో ఒక వీరుడు, నికుంభుడు వాడి సోదరుడు. వీళ్ళంతా శివుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి ఉపేక్ష, నీకు కోపం వచ్చి కూడా అణుచుకున్నావు, మాకు అర్థమైంది. నువ్వు అర్ధచంద్రాకార బాణంతో కొట్టేవు అంధకుణ్ణి, వాడిని శుక్రాచార్యుడు బతికించాడు. తక్కిన రాక్షసుల్ని చంపావు, బతికిస్తున్నాడు వాడు. మేము యుద్ధం చేసి వాడిని పొడుస్తున్నాం, వాడు కొళ్ళబొడవగానే చస్తూ ఉంటే చచ్చిన వాడిని మళ్ళీ ఆయన బతికిస్తున్నాడు. ఇలా అయితే మేం బతకలేం, ఎంతకాలం యుద్ధం అయ్యా, ఇది మా వల్ల కాదు, రక్షించు ప్రభో. దేవ మహాదేవ త్రిపుర దైత్యధ్వంస అభవమా విన్నపమాదరింపు, మీ చేత పడసిన మృత జీవనీ విద్య బ్రతికించుచున్నాడు భార్గవుండు. దైత్యవర్గము నెవ్విధమ్మున మాకెట్లు జయము సిద్ధించునాన్, చంద్రమౌళి నందికేశ్వరు బల్చి బందీగ్రహణలీల కావ్యు తెప్పిల్చి శ్రీకంధరుండు. కర్రతలంబున పరిపాండు కాంతినతని దాల్చిదధితోడి చలిది ముద్దయునుబోలే విషము మృంగిన పెన్నుద్ది వెల్పురేడు. మనసి జారాతి మృంగి గర్రనగద్రేపే. దేవా మహాదేవా, 3 పురాలని పరిపాలించే త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో కూల్చిన మహానుభావుడివి, పుట్టుకలేనివాడివి, మా విన్నపం వింటావా, లేదా మేము కూడా యుద్ధం అనేసి ఎక్కడికన్నా పొమ్మంటావా? నీవు తపస్సుకు మెచ్చుకుని ఇచ్చిన మృత సంజీవని విద్య, అంటే నీ వల్ల పొందిన మృత సంజీవని విద్యని ప్రయోగించి మా చేతిలో చచ్చిన రాక్షసుల్ని బ్రతికిస్తున్నాడు ఈ శుక్రాచార్యుడు. ఇలా అయితే దైత్యవర్గాన్ని మేం జయించడం కల్లా మాకు జయం రాదు, అపజయం పాలయ్యాడు శివుడు, ఆయన ప్రమథగణం అని రేపటి నుంచి నీ భక్తులు అంటారు. నీ కథ అపకథ కింద ప్రచారం అవుతుంది. శివుడే విజయం పొందలేకపోతే ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏమిటని అందరూ నిన్ను పూజించడం మానేస్తారు. తర్వాత నీ ఇష్టం, ఏం చేస్తావో అనగానే శివుడు చిరునవ్వునవి, నందీశ్వర, శుక్రాచార్యుడు చేసిన తపస్సుకు మెచ్చుకుని నేను ఇచ్చిన మృత సంజీవని నా మీద ప్రయోగించొద్దని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాలి, కానీ వాడు వినడం లేదు. పుత్రవాత్సల్యంతో వదిలాను, ఇంకా మీరింత విన్నపం చేశాక ఎలా వదులుతాను, వెళ్ళి వాడికి తీసుకొచ్చేయన్నట్ట. నందీశ్వరుడు వెళ్ళి ముందు 2 కాళ్ళతోటి ఇలా గట్టిగా ఒక నొక్కు నొక్కి పచ్చడి కింద లాక్కొచ్చి పారేశాడు శివుడి దగ్గర కావ్యుణ్ణి. శుక్రాచార్యుడు నందీశ్వరుడి ద్వారా బందీ అయ్యి శివుడి కాళ్ళ దగ్గర పడ్డాట. శివుడు ఆయన ఇలా చేతిలోకి పట్టుకుని ఆయన గిరగిరా తిప్పి తెల్లగా ఉన్నట్ట. శుక్రుడు చెప్పాక మనం ప్రారంభంలోనే శుక్రుడు తెల్లగా ఉంటాడని, వీడిని ఇలా తిప్పుతూ ఉంటే ఎలా ఉంది, సద్దన్నం ముద్ద మంచి చిక్కని తెల్లని పెరుగన్నంతో కలిపినట్టుగా ఉందట. పెరుగు సద్దన్నం కలిపినట్టుగా మొత్తం మీద అది పెరుగన్నం ముద్ద అయిపోయింది, దధ్యోదనం. అలా పెరుగన్నం ముద్దను తిప్పినట్టుగా తిప్పి గుటుక్కు నోట్లో వేసుకుని మింగేశాడు. పైగా మింగేం చేశాట, మనసి జారాతి మృంగి గర్రన గదిరేపే. బాగా కడుపు నిండా తిన్నవాడు బరేవ్ అని పెద్ద శబ్దం చేస్తాడే, అలా తేంచాడు సరదా కోసం. పైగా పడుండు లోపల దిక్కుమాలాడా, ఇక్కడ యుద్ధం చేస్తున్నంతసేపు అని. ఈ శుక్రాచార్యుడు కడుపులోకి పోయాడు. ఈ కడుపులోకి వెళ్ళిన మృత సంజీవని విద్య ఒకటి ఉందిగా, మళ్ళీని అది ప్రయోగించుకుని బతికాడు. బతికి లోపలే ఎక్కడికి ఎడుతున్నాను, ఈ శివుడి కడుపు ఇలా ఉంది ఏంటని చూస్తే ఏ వేపు చూసినా శివుడి కడుపులో ఏం లోకాలండి బాబు. ఈ బయట ఉన్న లోకాల కంటే గొప్ప విశేష లోకాలు ఉన్నాయట. బయట ఉన్నవి 14 లోకాలైతే అనేక భువన బ్రహ్మాండములు ఈ కడుపులో అశేష విశేష లోకాలు ఉన్నాయి. పాములున్నారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు, ఏనాడు ఆయన చూచి ఎరగని లోకాలు. అసలు ఎటెడుతున్నాడో తెలియటంలా. ఒక్కో చోట భయం కలుగుతోంది. అగ్ని జ్వాలలు కొన్ని చోట్ల, మంచు కొండలు కొన్ని చోట్ల, సముద్రాలు కొన్ని చోట. అదొక మహా వైశాల్యం కలిగిన భూమిలో ఉంది. ఆ లోపల అలాగే తిరుగుతూ పరమేశ్వర ఎటు రావాలరా దేవుడా అంటే మార్గం తెలియడంలా. ఆయన మింగేశాక లోపలికి వెళ్ళిన వాడికి ఏం తెలియదు. ఈ లోపు శివుడు ఏం చేశాడు, అంధకాసురుని చీల్చి చెండాడాడు, రాక్షసుల్ని తన్నాడు, దేవతలకి విజయం ఇచ్చాడు, అందరినీ పంపేసి హాయిగా కైలాసంలో కూర్చున్నాడు. కొంతకాలం అంటే అది ఎంతకాలమో కూడా తెలియదు ఈ జఠరగోళంలో తిరిగాట. చివరికి లోపల నుంచి పరమేశ్వర రక్షించు, అమ్మా పార్వతీమాత ఈ కడుపులో ఉండి నేను యాతన పడిపోతున్నాను, ఉడికిపోతున్నాను, రక్షించు తల్లోయని అమ్మని అయ్యని రోజు తలుచుకునేవాట. మొదట్లో శివుడు పట్టించుకోలేదు. కొద్ది రోజులకి పార్వతి లోపల నుంచి ఈ రొద విని
ఏమండి ఎంత చెడ్డ పాపం వాడు మన అబ్బాయి, మీరు వాడి తపస్సుకు మెచ్చుకుని మృత సంజీవని ఇచ్చారు, ఆ విద్య వల్ల బతికాడు కానీ ఇంకోటి ఎవడన్నా మీ కడుపులో కడితే బతుకుతాడా? ఏదో వాడిని కూడా రక్షించండి, బుద్ధి మాలిన పని చేసినందుకు ఇంక అలా చెయ్యొద్దని చెప్పి హెచ్చరించి బయటికి రప్పించండి అంది. వాడు నా నోట్లోంచి వెళ్ళాడు, మళ్ళీ నోట్లోంచి వస్తే నాకు అసహ్యం, కడుపులోకి వెళ్ళిన వస్తువు నోట్లోంచి వస్తే అది వాంతి అంటారు, అలా రావడం నాకు ఇష్టం లేదు అని, నాయనా శుక్రాచార్య నా చరమధాతువు నుండి బయటికి రా అంటే మూత్రద్వారం గుండా బయటకు వచ్చేయి, అందులో నుంచి నా శుక్రము గుండా బయటికి రా అన్నాడు. శుక్రము అంటే రేతస్సు వీర్యము అని అర్థం, అందులో నుంచి నువ్వు బయటికి రా అన్నట్ట. స్రవించన్ దుహినాం సుశేఖరుణి, స్రవించన్ తుహినాం సుశేఖరుని మేఢ్రద్వార మార్గంబునన్ కవి శుక్లంబయి తక్షణంబున నిజాకారంబుదాల్చన్ మనోభవ విద్వేషి నిజాత్మ సంభవునిగా భావించి వీడ్కొల్పే. భార్గవును ఆతండు తపంబుసేయనరిగన్ కాశీపురి సేమకున్. శుక్రాచార్యుణ్ణి చరమధాతువు గుండా రమ్మనగానే శివుడి మూత్రద్వారం గుండా ఆయన రేతస్సుతో, నిజానికి భగవంతుడికి ఇవేం ఉండకపోయినా వీడి కోసం సృష్టించాడు, తద్వారా బయటకు వచ్చాడు. సహజంగా సంతానోత్పత్తి శుక్రం వల్ల జరుగుతుంది. శివుడి శుక్రము నుండి బయటికి రావటం వల్ల అప్పటి నుంచి ఆయనకి శుక్రుడని పేరు వచ్చింది. లేకపోతే అసలు పేరు కవి, రెండవ పేరు కావ్య, ఇది ఆయన పేర్లు. అలాగే భృగు కొడుకు కనుక భార్గవుడు అనేవారు. శుక్రుడై అసలే తెల్లగా ఉన్న ఈయన మరింత తెల్లని తేజస్సుతో మహాద్భుతమైన వెండి కాంతితో బయటకు వచ్చాడు, ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నమస్కరించాడు తండ్రి అని. ఏ ముహూర్తంలో ఉన్నావో తండ్రి అన్నది నిజమే. సహజంగా భగవంతుణ్ణి భక్తులు తండ్రి అంటారు. నువ్వు నా శుక్రము గుండా బయటకు వచ్చావు గనక నాకు కుమారుడు, కన్న కొడుకుతో సమానం. ఈ రోజు నుంచి శివపుత్రుడుగా నిన్ను సంభావిస్తున్నాను. పో, వెళ్ళి పొరపాటున ఎంతో పూర్వం నాతో యుద్ధం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం కాశీ వెళ్ళు, తపస్సు చెయ్యి, లింగ ప్రతిష్ఠ చెయ్యి. ఎంతటి పాపాత్ముడైనా కాశీలో ఏదో ఒక లింగాన్ని ప్రతిష్ఠించగానే వాడి పాపాలన్నీ పటాపంచలైపోతాయి పొమ్మనగానే ఈ శుక్రాచార్యుడు హుటిని బయలుదేరి కాలి నడకన వెళ్ళి తన మహిమను ఉపయోగించుకోకుండా కాశీకాక్షేత్రం చేరాడు. అందుకే ప్రత్యేకంగా అండలో కాశీపురి సీమకున్నని కాశీపురి సీమకి వెళ్ళాడు, ఆ సరిహద్దు దగ్గరికి వెళ్ళాడు, లోపలికి ప్రవేశించాడు. అయ్యా మహానుభావుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాట. అక్కడ కూడా శివదర్శనం, వారణాసి విశ్వేశ్వర దర్శనం అయ్యాక ఎలా పూజిస్తే మనిషి గ్రహం అవుతాడు లేదా మంచి పదవి పొందుతాడో చెప్పారు. మొట్టమొదట శివుణ్ణి ధుత్తూర పుష్పాలతో పూజించాలి. అనగా ఉమ్మెత్త అని ఉంది ఒకటి ప్రత్యేకంగా, అది బాగా పిచ్చి కలిగిస్తుంది కూడా. ఆ కాయలు తిన్నా పిచ్చి ఎక్కుతుంది కొంతకాలానికి. అవి శివుడికి ఇస్తే ఉన్న పిచ్చి తగ్గుతుంది, అది విశేషం. మీ ఇంట్లో పిల్లలకి సరిగ్గా మాట రాక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే, ఎన్ని చెప్పినా వినకుండా అలా ఉండిపోతే ఈ ధుత్తూర పుష్పాలతో పూజ చేయమన్నారు. వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి, తక్కిన వేళల్లో శివుణ్ణి ఉమ్మెత్తాకులతో, ఉమ్మెత్త కాయలతో, ఉమ్మెత్త పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే అజ్ఞానం తొలగి, పెచ్చ తొలగి, ఆ తర్వాత వాడు జ్ఞానం అవుతాడు. మెంటల్ హాస్పిటల్ కోసం రెంటల్ కండిషన్ లేకపోయినా మన దగ్గర ఇవ్వడానికి డబ్బు కడుతున్న మనం ఈ మాత్రం చేయలేమో, మన కోసం చేయొచ్చు, పెద్ద కష్టమేమీ కాదు. చేస్తే తప్పక మనిషికి అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. ఆ తర్వాత కరవేర పుష్పాలు, గన్నేరు పువ్వులతో పూజ చేసేట. ఇంకా దర్భలతో పూజించాడు, మాలతీ పుష్పాలతో పూజించాడు, కర్ణికార పుష్పాలు అంటే కొండగోగు పువ్వులతో పూజించాడు, కదంబ పుష్పాలు కడిమి పువ్వులతో పూజించాడు అనమాట. కదంబం అనే సంస్కృతానికి తెలుగులో కడిమి. వకుళం పొగడ పువ్వులు అంటారు, ఉత్పలం కలువ పువ్వులతో, మల్లికలతో, శతపత్రాలతో అంటే 100 రేకులు కలిగిన తామర పువ్వులు అన్నమాట.
ఇంకా జాజిలి పువ్వులతో, శింసుప వృక్షం అంటే అశోక పుష్పపు పువ్వులతో, ఇంకా పున్నాగ పుష్పాలతో, కింసుక పుష్పాలతో అంటే మోదుగు పువ్వులతో కూడా, ఇలా రకరకాల పుష్పాలతో, ఎర్ర పువ్వులు, తెల్ల పువ్వులు, నీల పువ్వులతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనడం, ఓ పువ్వు పెట్టడం, ఇలా చేసేవాడు. ఆకాశగంగ అక్కడ ఎలాగో ప్రవహిస్తోంది గనక కాశీక్షేత్రంలో నిరంతరం ప్రవహించే పరమ పవిత్రమైన అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగ దగ్గరకు వెళ్ళి దానిని ఓ మంచి కమండలంలో పట్టుకొచ్చి శివలింగం మీద పోసి అభిషేకం చేశాడు. ఆ తర్వాత శివుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. నాయన, నీ తపస్సుకి, నీ లింగ ప్రతిష్టకి, దాన్ని పూజించిన విధానానికి మెచ్చుకున్నాను. నువ్వు పూజించిన పువ్వులతో ఎవరు పూజించినా నీకెంత పదవి ఇచ్చానో అంత పదవి వాళ్ళకు కూడా ఇస్తాను. ఇది నీకు ఇస్తున్న వరం, నీ ద్వారా లోకానికి తెలియజేస్తున్నాను అని శుక్రుణ్ణి ఆకాశంలో ఒక మంచి బలమైన గ్రహాన్ని చేశాడు. సంపదలనిచ్చే గ్రహం శుక్రాచార్యుడు. అంటే శుక్రజపం బాగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంత గొప్ప గ్రహం ఆయన. శుక్రుడి అనుగ్రహం ఉంటే జ్ఞానం, పాండిత్యం ఇవన్నీ లభిస్తాయి. కొన్ని గ్రహాలు కొన్ని లాభాలు ఇస్తాయన్నమాట. ఈ విధంగా శుక్రుడు తన పేరు మీదుగా శుక్రేశ్వరలింగ ప్రతిష్ఠ చేసి పూజించి తరించాడు. ఆ తదనంతరం అప్పటి నుంచి ఎప్పటి వరకు శుక్రుడు పూజించిన రీతిలో పూజిస్తున్నారు లోకంలో అందరూ కూడా. అర్థమైందా శివశర్మ? ఇతడు ఎటువంటి వాడో? శుక్రేశ్వరుడు అనే లింగాన్ని ప్రతిష్ఠించిన ఈ తెల్లని గ్రహం శుక్రుడు. ఈతడే తన మహాతపశక్తి వల్ల, తన అత్యద్భుతమైన వైభవం వల్ల, తన దివ్యశక్తి వల్ల గ్రహమయ్యాడు. ఈయనకి నమస్కరించు. వారణాసి వెళ్ళాక తప్పక ఆయన్ని చూడాలి. వారాణసి శుక్రేశ్వరునారాధించిన నరుండు ప్రాపించు సమగ్ర ఆరోగ్యాయు పుత్ర శ్రీరాజ్యైశ్వర్య శౌర్య చిరసౌఖ్యం బుల్. వారణాసికి వెళ్ళిన వారికి తప్పక చూడవలసిన లింగం అని చెప్పాడు ఇందులో. తక్కిన వాటిని చూసినా చూడకపోయినా కొన్నింటిని చూడాలి. అందులో ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి చూడాలి. వారణాసి వెళ్ళి శుక్రాచార్యుడు ప్రతిష్ఠించిన లింగం ఇప్పటికీ ఉంది, శుక్రేశ్వర లింగం. అమ్మవారు విశాలాక్షి గుడికి వెళ్ళేటప్పుడు ఉంటుంది. ఆ శుక్రేశ్వర లింగాన్ని ఆరాధిస్తే వాడికి ఏం వస్తాయో చెప్పారు. సమగ్ర ఆరోగ్య, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. మళ్ళీ ఏదో కొద్దిగా కాదు. హచ్చి అని తుమ్మేవాడు కాసేపు ఆగి మళ్ళీ కాసేపు ఉన్నాక తుమ్మితే ఇది సమగ్ర ఆరోగ్యం అనరు. సంపూర్ణముగా ఉన్న అనారోగ్యం తొలగుతుంది. ఆ తర్వాత ఆయుహు, ఆయుర్దాయం పెరుగుతుంది. పుత్ర, సంతానం కూడా కలుగుతుంది. శ్రీ, డబ్బు లభిస్తుంది. రాజ్య, భూమి కూడా లభిస్తుంది. ఐశ్వర్య, పదవి కూడా లభిస్తుంది. ఐశ్వర్యం అంటే ఆధిపత్యం అన్నమాట. డబ్బు ఉంటుంది, ఇటు పదవి ఉంటుంది. శౌర్యం, పరాక్రమం కూడా వస్తుంది. ఇవన్నీ ఉన్న సౌఖ్యాలు లేకపోతే ఏంటి, చిర సౌకర్యాలు కూడా, సౌఖ్యాలు కూడా పొందుతాడు వీడు. అన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది. కానీ వేళకి అన్నం తిందామంటే ఏదో అర్జెంటు పని. ఎందుకు దిక్కుమాలిన ఉద్యోగం? వేళకింత అన్నం తినడానికి లేక, కంటికి నిద్ర లేకపోతే ఇంక వాడికి ఎన్నున్నా ఆ సంపదలు కావు. కాబట్టి అవసరానికి కావలసిన సుఖాలు కూడా వస్తాయి సమయానికి. అదిగో అంటూ ఉండగా ఈ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించిన శుక్రాచార్య లోకం దాటిపోయి శుక్రగ్రహం దాటిడిపోయారు. ఇంకక్కడ ఎర్రని మరొక గ్రహం కనపడింది, పెద్ద గ్రహం, అద్భుతంగా ఉంది. ఇదేమిటి అని అడిగట్టం వెళ్ళి ఆయన. ఇదా అంగారక గ్రహం. ఇది ఈతడిని కుదుడని కూడా అంటారు. ఈతడి పుట్టుక గురించి చెబుతున్నారు విను. పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు శివుడు లేకుండా. శివుడి మీద ద్వేషంతో శివుడిని తెగతిట్టి. దీనికి గల కారణం అందరికీ తెలుసున్నదేనా, క్లుప్తంగా 2 ముక్కలు ఇక్కడ చెప్పాలి. పూర్వం బ్రహ్మగారు ఒక తపస్సు, ఓ పెద్ద గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం అయ్యాక సదస్సు ఏర్పాటు చేశాడు, అంటే సభ. ఆ సభలో బ్రహ్మ కూర్చునున్నాడు తన ఆసనం మీద, తెల్ల తామర పువ్వు మీద. పక్కనే శివుడు కూర్చునున్నాడు. హేమహేమీలైన ఇంద్రాదులంతా వచ్చారు, ఋషులు చాలామంది వచ్చారు, భృగువులు లాంటి వాళ్ళు. ఆఖరణ అక్కడికి దక్షుడు వచ్చాడు. దక్షుడు రాగానే అంతా లేచి నిలబడ్డారు, ఒక్క శివుడు బ్రహ్మ తప్ప. బ్రహ్మ అంటే తన తండ్రి కనుక ఆయనకి నమస్కరించాడు దక్షుడు. ఆ తర్వాత శివుణ్ణి కొరకొర చూశాడు. నా కుమార్తె సతీదేవి చిన్న కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేశాను కనుక ఈ శివుడు నాకు అల్లుడు కొడుకుతో సమానం. మామగారు తండ్రితో సమానుడైన వాడు వస్తే లేచి నిలబడక నమస్కరించక అహంకరిస్తాడా అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టాడు.
దాంతో అక్కడ పరస్పరం ఈ నందీశ్వరాదులు దక్షాదులు శాపాలు పెట్టుకున్నారు. అల్లుడి మీద ద్వేషంతో, ఇదేమిటో తెలీదు, మామకి అల్లుడికి సవాల్, ఒక యజ్ఞం మొదలెట్టేటవాడు. నిరీశ్వర యాగం అంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా ఉంటారు, ఒక్క శివుడు మాత్రం ఉండడు. శివుడికి ఆహ్వానం లేకుండా యజ్ఞంలో నెయ్యి వేసేటప్పుడు శివాయ స్వాహ, శివాయ ఏదన్నా అనాలి, అది అనకుండా యజ్ఞం చేశాట. శివుడిని విడిచిపెట్టి యజ్ఞం చేశాడు. శివుడు పట్టించుకోలేదు. మళ్ళీ రెండోసారి యజ్ఞం చేశాడు. ఈ రెండోసారి యజ్ఞానికి వద్దంటున్నా వినిపించుకోకుండా సతీదేవి వెళ్ళింది. ఆవిడని ఎవరూ పట్టించుకోకపోతే ఆవిడకి కోపం వచ్చేసింది. ఏమిటి అంత అన్యాయం చేస్తున్నావురా, శివ అనే 2 అక్షరాలు నోటితో పలికితే సకల పాపాలు పోతాయి, వారి దుర్మార్గుడా, ఆ శివుడితో నీకు ద్వేషమా? అసలు శివుడు ఎవరితోటి విరోధించడు, ఆయనతో నీకెందుకు ఈ ద్వేషం అంటే దానికి ఒక కారణం ఉంది. ప్రతి వ్యక్తికి ఇతరులతో ద్వేషం రావడానికి గల మూల కారణం ఆ వ్యక్తి అంత గొప్పవాడు అవ్వలేకపోవటమే. పద్మాకర్ గారి కీర్తి వస్తోంది, దాంతో వాడి కీర్తి పొందడానికి ప్రయత్నిస్తాడు. అసమర్థుడైతే కీర్తి రాదు, రాకపోతే వాడి మీద మంట, అంతే, అంతకంటే ఏం లేదు. తమ శక్తితో కీర్తి పొందుతున్నటువంటి వాళ్ళని తట్టుకోలేక అభాండం వేసి వైరం వహిస్తూ ఉంటారు చాలామంది అనవసరముగా. దానికి ఏమీ కారణం ఉండదు పొమ్మన్నారు మహాత్ములతో. మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. విష్ణువుతో రాక్షసులకు ఎందుకు విరోధం? విష్ణువు మహాత్ముడు, ధర్మాత్ముడు, ఆయన రాక్షసుని నాశనం చేస్తాడు కనుక. అలాగే మహానుభావులైన వాళ్ళ యొక్క కీర్తిని ఆశించి కొంతమంది సమర్థులు కారు గనక ఆ కీర్తి పొందలేకపోవటంలో వీళ్ళని నాశనం చేయాలనుకుంటారు. నువ్వు మా ఆయనకున్న కీర్తిని ఆశించావు, ఆయనకున్న కీర్తి నీకు రమ్మంటే రాదు, అందుకని ఆయన మీద నీకు ద్వేషం అంటూ అప్పటికప్పుడే నీ కూతురుగా ఇక నేను బతకను, రేపు పొద్దున్న ఎప్పుడైనా శివుడు దాక్షాయణి అంటే నా మీద నాకే అసహ్యం అని కుడికాలు బొటన వేలు నేల మీద రాసుకుంది. దాంట్లోంచి అగ్ని వచ్చింది, దాంతో ఆవిడ కాలిపోయింది, నల్లగా బొగ్గుముక్క అయిపోయింది. శివుడికి ఆగ్రహం కలిగింది. జటాజోటాల్లో ఒక జటాజోటం లాగి నేల మీద కొట్టాడు. అప్పుడు అందులో నుంచి పుట్టుకొచ్చాడు వీరభద్రుడు. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర వికట పాటల జటా మకుట కోటి పినద్ధ శృంగార కిరీట కాఢంకుడగుచు కరదీపిక హేతి సాహస్రధుతి సంఘ తీధితుల్ మెరయ చండ దోర్దండ భాస్వన్ మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజ మండలుండగుచు వీరభద్రుడదయించే మారట రుద్రుడగుచు. ఆకాశాన్నంటుతున్న శరీరంతో, పెద్ద నీలమైన జుట్టుతో, అసలు పుట్టుకతోటే శరీరం నల్లగా ఉంది. నల్లని మేఘం లాంటి శరీరమా, దానితో పాటు జుట్టు అంతకంటే నల్లగా ఉందిట. క్రకచ భీషణ ఘోర దంష్ట్రలు వెలుంగ, నోట్లో ఇంతంత కోరలున్నాయి, ఆ కోరలు రంపపు పళ్ళల్లో ఉన్నాయి. అటువంటి కోరలతో ఘన కపాలాస్థి వనమాలికలును దనర, మెడనిండా పుర్రెల దండలు ఎముకల దండలు వేసేసుకుని ఎర్రని కళ్ళతో 1000 చేతులలో రకరకాల ఆయుధాలు ధరించి భీకరాకారుడై వీరభద్రుడు మరో రుద్రుడిలా పుట్టుకొచ్చి దక్షయజ్ఞం నాశనం చేసేశాడు. అప్పుడు దక్షుణ్ణి మళ్ళీ దేవతలు అడిగితే బతికించాడు శివుడు, అదంతా వేరే విషయం. సతీదేవి చచ్చిపోయిందనే విరహం తట్టుకోలేక, బాధ తట్టుకోలేక శివుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాట. తొల్లి దాక్షాయణితో బాసి శంభుండు విరహ సంతాపాగ్ని వేగుచుండే. సతీ, నువ్వు లేకపోతే నాకెక్కడుంది అతీగతి అంటూ శివుడంతటి వాడు మతి తప్పి సతీ సతీ అని స్మరించుకుంటూ హిమాలయ పర్వతాలకు వెళ్ళి కఠోర నియమంతో 1000 సంవత్సరాలు తపస్సు చేశాట. అమ్మ లేకపోతే అయ్యవారు ఏముంటాడు, జగన్మాత లేకపోతే శరీరం విడిచిపెట్టగానే మళ్ళీ ఎప్పుడు పుడతావు నువ్వు, ఎప్పుడు నా దగ్గరకు వస్తావంటూ పార్వతి కోసం పరమేశ్వరుడు కూడా తపస్సు చేస్తున్నట్ట. ఆ తపఫలితము ఈ అంగారక గ్రహ ఉత్పత్తి విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంగారక గ్రహోత్పత్తి వింటే కుజదోషాలుంటే టప్పన పోతాయి. చాలామందికి కుజదోషం వల్లే పెళ్ళిళ్ళు అవ్వవు. సొంతిల్లు రాకపోవడానికి గల కారణం కుజదోషమే. కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు, అంచేత భూపుత్రుడైన ఆయన కథ తెలుసుకోకపోతే, ఆయన గురించి తెలియకపోతే మనకి రమ్మంటే కూడా పొలాలు రావు, స్థలాలు రావు. ఒకవేళ వీడు కొన్న ఎవడోడు కబ్జా చేస్తాడు. అందువల్ల అవి నిలబెట్టుకోవడం కోసమైనా రాబోయే భాగం విని కుజోత్పత్తి విని తరించండి. అంతవరకు మంగళం మహత్. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా
భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,90,096. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.